సరస్వతి మేడం అమర్కి మనోహరి గురించి నిజం చెప్పాలని చిత్ర వాళ్ళ షాప్ దగ్గరికి వస్తుంది. ఇక అక్కడికి వచ్చిన తర్వాత మనోహరిని చిత్రను చూసి సరస్వతి మేడం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అక్కడే ఒక చోట నిలబడి కాసేపు ఆలోచించుకొని, ఇప్పుడు నేను చిత్రకు మనోహరికి భయపడి భాగ్యకి నిజం చెప్పకుండా ఉండడం ఏంటి? ఈరోజు ఏదైతే అదైంది, నేను అమరేంద్ర గారికి భాగ్యకి నిజం చెప్పే తీరుతాను అని చెప్పి సరస్వతి మేడం లోపలికి వస్తూ ఉంటుంది. మనోహరి చిత్ర ఇద్దరు ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. భాగి పిల్లలకు డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. అమర్ ఒక్కడే ఒంటరిగా చీరల సెక్షన్ దగ్గర కూర్చొని భాగి కోసం అని చెప్పి ప్రేమగా చీరను సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. సరస్వతి మేడం లోపలికి వచ్చేసరికి అమర్ ఒక్కడే ఒంటరిగా ఒక చోట కనిపిస్తాడు. దాంతో సరస్వతి మేడం అమరేంద్ర గారు ఒక్కరే ఒంటరిగా కూర్చొని ఉన్నారు. మనోహరి గురించి నిజం చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం అనుకొని మనోహరి కుట్రలు బయట పెట్టడానికి సరస్వతి మేడం వస్తూ ఉంటుంది. మరి మనోహరి కుట్రల గురించి ఈసారైనా సరస్వతి మేడం అమరేంద్ర ముందు బయట పెడుతుందో లేదో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.